అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, కొత్త వ్యక్తులు పరిచయం లేనోళ్ళు ఏదో రకంగా పరిచయం పెంచుకుని వాళ్ళతో రిలేషన్ కొనసాగించుతూ ఉంటే ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. అందులోకి ఒక ఇంటి ఇల్లాలు ఇంకొక ఇంట్లో స్నేహాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. వెనక ముందు ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్ళు మనం నమ్మి ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మించి మోసం చేస్తారు. డబ్బో బంగారమో ఇంకోటో చూస్తారనుకోండి, ఏ రకంగా అయితే వీళ్ళు ట్రాప్లో పడతారో, ఏ రకంగా అయితే వీళ్ళని మనం ఇది చేయొచ్చు, ట్రాప్ చేసి మనం మనీ బంగారం అని ఇటువంటివన్నీ తీసేసుకుని వాళ్ళని ఏదైనా చేయొచ్చు అని తెగించేసి ఉంటారండి. వ్యసనాలకు బానిసలైపోయి అటువంటి వాళ్ళు చేసే పనులు. ఇప్పుడు ఈరోజు మనకు శ్రీకాకుళం ఏరియాలో జరిగిన ఇన్సిడెంటే చూడండి. ఆ కళావతి గారే ఎవరో ఒక ఆవిడ పేరు నాకు అంతగా గుర్తులేదు కానండి, అది బాధాకరమైన విషయం అండి. నష్టపోయేది మన సంసారం, మన పిల్లలు, మన భర్త అని ఒక్క నిమిషం ఆలోచించకుండా అటువంటి రిలేషన్ కొనసాగించినప్పుడు ఎవరో కొత్త వ్యక్తుల ద్వారా ఈ డబ్బు బంగారానికి ఆశపడేళ్ళలో ఏదైనా చేస్తారు. దేనికి లొంగకుండా మనం నిగ్రహంగా ఉండి సంసారం చక్కబెట్టుకోవాలి. మగోడున్నా లేకపోయినా ఇంట్లోనూ దూరాల ఉండేవాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఆడవాళ్ళు మట్టుకు మోసాలకు గురి అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయండి, ఎంతమంది నష్టపోతున్నారండి. ఇప్పుడు ఈ ఇంట్లో ఈ మనిషి చనిపోయింది, ఆ ఇల్లంతా ఆ అనాథలాగా అయిపోతుంది కదా. ఆ పిల్లలకి తల్లి కావాలి కదండి. దేనికో ఆశపడో లేకపోతే ఎందుకో జరిగిందో ఇంకా సరిగా తెలియదు. కానీ అటువంటి వాటికి మట్టుకు కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకునేటప్పుడు మనల్ని ఎందుకు వాళ్ళంత అలాగా లైక్ చేసి మాట్లాడుతున్నారని గ్రహించుకోవాలి. దేనికి ప్రలోభాలకు లొంగకుండా బతికిన వాళ్ళు చాలా గనులు. ఇప్పుడు ఏదైనా చిన్న వీక్నెస్కి లొంగిపోయారు అంటే కనుక అది సంసారం అంతా రోడ్డు మీదకి వస్తుంది. పిల్లల భవిష్యత్తులు, ఆ ఇంటి పరిస్థితులు తారుమారు అయిపోతూ ఉంటాయి. పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి. పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేం. అందు గురించి ఉన్నప్పుడే ప్రాణాన్ని కాపాడుకోవాలంటే కొన్ని దుష్ట శక్తులను దూరంగా పెట్టుకోవాలి. కొంతమంది మన అత్యంత అయితేనే తప్ప మనం అంత సన్నిహిత పరిచయాలు ఏర్పరచుకోకపోవటం మంచిదని కోరుకుంటున్నానండి.